బాబాయ్ మీ పేరు? రోసయ్య. ఏ నియోజకవర్గం? దర్శి. జగనన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ క్లాస్గా ఉంది. ఏం డోకా లేదు వచ్చేది అదే జగన్న ప్రభుత్వమే. జగనన్నే వస్తాడు, ఇంక వేరే విషయం అంటూ లేదు ఇక్కడ. దర్శి నియోజకవర్గంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి ఛాన్స్ ఉంది గెలవడానికి? జగన్కే ఛాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ బూచేపల్లి గారు పోటీ చేస్తున్నారు జగన్ తరఫున, గెలవడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఏ విధంగా చెప్తున్నారు ఉంది అంటే? మాకు అట్లా తెలుస్తుంది, మాకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ వాతావరణాన్ని బట్టి రాత్రి జనం పిచ్చిగా వచ్చారు జగన్ చూడటానికి. ఓట్లు కూడా అట్నే పడతాయి, ఇంకేం సమస్య లేదు. అంటే బూచేపల్లి శివప్రసాద్ గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? బాగానే చేశాడు. అప్పుడు జగనే కదా, జగన్ బాగానే చేశాడు. బూచేపల్లి గారు తమ సొంత నిధులతో ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా ఆర్థిక సహాయం కానీ లేదంటే చేస్తున్నారని చేస్తాడు. నువ్వు పోయి నేను పోయి అడిగినా కానీ అయ్యా నాకు ఆపుతంటే 10 రూపాయలు అట్నే ఇచ్చేస్తాడు. ఏం లేవు అనే మాట రాదు, మాకు సరిపోయిందండి అది లెక్క. దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఏమంటున్నారంటే లక్ష్మి గారు, ఇక్కడ అసలు అభివృద్ధి లేదు, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. మళ్ళీ టీడీపీ వస్తే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు ముందుకు నడిపిస్తామని చెప్పి అంటున్నారు. అసలు నిజమేనా? అవన్నీ ఉత్త కోతలేనండి. చంద్రబాబు నాయుడు చేసేది లేదు, పెట్టేది లేదు, ఉత్త కోతల వరకే. అది ఎన్నికల్లో బూచేపల్లి గారిని గెలిపించుకుంటారు? గెలిపిస్తాం. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందంటారు? అమ్మా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది? జగన్ ప్రభుత్వమే, వేరే విషయం అంటూ లేదు. చంద్రబాబు నాయుడు లేడు లేదు. చేసిన అన్యాయానికి ఎవరు కూడా మోస్తంలా, లేకపోతే ఓట్లు పడేవి, కానీ చేసిన అన్యాయం అట్లాంటిది అది.